శ్రీ గురుభ్యో నమః. ఒక్కొక్కసారి మనం ఇతరులతో ఎంతటి సద్భావంతో ఉన్నా, సహృదయంతో పనులు చేస్తున్నా, ఆదరాభిమానాలను వ్యక్తపరుస్తున్నా వారు మనతో శత్రుత్వాన్నే పెంచుకుంటారు. అలా అకారణంగా ఏర్పడిన శత్రుబాధల నుండి విముక్తికైనా, భూతప్రేత పిశాచాది బాధల నుండి విముక్తికైనా, రుణరోగాది సమస్యల నుండి విముక్తిని పొందాలన్నా ఈ హనుమాన్ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. మంగళవారం నాడు ఈ మంత్రాన్ని పఠించిన వారి శత్రు సమస్యలు, రుణరోగాది బాధలు అన్నింటినీ హనుమంతుల వారి కృపాకటాక్ష వీక్షణాలు తొలగించి వేస్తాయి. తన భక్తులకు హనుమంతుల వారు సదా రక్షణగా ఉంటూ భక్తుడిని బాధిస్తున్న అన్ని సమస్యలను దూరం చేస్తారు. ఈ మంత్రాన్ని పఠించడానికి ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్లి హనుమంతుని చుట్టూ 5 ప్రదక్షిణాలను చేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ఆంజనేయ స్వామి వారు సదా రక్షణగా ఉంటూ భూతప్రేత పిశాచాది బాధలు, శత్రుబాధలు తొలగించడమే కాకుండా అన్ని గ్రహదోషాలను పటాపంచలు చేస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు. ఆంజనేయ స్వామి వారి యొక్క పరమ పవిత్రమైన మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. వజ్రదేహుడైన రామభక్తుడైన వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి వారికి నమస్సులు. ఈ మంత్రాన్ని పఠించే భక్తులను ఆంజనేయ స్వామి వారు రక్షిస్తారు. శుభమస్తు.